after he repaired the altar, అతడు బలిపీఠంను బాగు చేసిన తర్వాత 32nd verse, 32వ వచనంలో చూసినట్టయితే, he built with stones ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి, in the name of the Lord. యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించాడు. 33, 33, he put the wood in order and a trench and water ran around about the altar and filled the trench 3 times. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మాణికాల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించాడు. 36, 36, the time of offering came of evening sacrifice. Elijah the prophet came near and said, Lord God of Abraham, Isaac and Israel, I am your servant. 36వ వచనము, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్త ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. Lord, he called upon God, అతడు యెహోవా నామమున God ప్రార్థిస్తున్నాడు. of Abraham. అబ్రహాము దేవా. Abraham built an altar. అబ్రహాము ఒక బలిపీఠమును కట్టాడు. You know what happened? ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. For the sacrifice of his son, తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి Elijah was remembering మరి the sacrifice of Abraham. ఏలియా అబ్రహాము యొక్క అర్పణను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. He did not forget Abraham. అతడు అబ్రహామును మర్చిపోలేదు. You know what happened there? అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. God wanted Abraham to give his only one son. మరి దేవుడు అబ్రహామును తనకొక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమని కోరాడు. If he sacrifices him, who will be the heir? ఆ ఒక్క కుమారుని బలిగా ఇచ్చేస్తే అతని సంతానం ఇక ఎవరుంటారు? But Abraham obeyed. అయినప్పటికీ అబ్రహాము విధేయత చూపించాడు. Because he obeyed, అతను విధేయత చూపించాడు God కనుక blessed him. దేవుడు అతను ఆశీర్వదించాడు. And even the enemy's doors he will inherit. శత్రువుల గవినిని సైతము అతడు He స్వాధీనపరచుకోగలిగాడు. was thinking of Abraham, Isaac and Israel. అతడు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. Abraham was the friend of God. అబ్రహాము దేవునికి స్నేహితుడు. To that extent he loved God. అంతలా దేవుణ్ణి ప్రేమించాడు. Then what happened? మరి ఏం జరిగింది? Here Elijah, he was asking, Lord, hear me. ఇక్కడ చూసినట్టయితే ఈ ఏలియా నా ప్రార్థన ఆలకించుము అని అంటున్నాడు. How many prayers God is not answering? ఎన్ని ప్రార్థనలు దేవుడు జవాబు ఇవ్వట్లేదు. God doesn't answer your prayers. దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు. When people pray, they think God will answer those prayers. మరి ప్రజలు ప్రార్థించినప్పుడు మేము జవాబు పొందుకుంటాము అని అనుకుంటారు. So you simply pray. మీరు కేవలం ప్రార్థిస్తారు. You don't know whether God answered your prayers. అయితే దేవుడు మీ ప్రార్థనలకు జవాబు ఇచ్చారా లేదా అనేది మీకు తెలీదు. If you are a praying man, నీవు ప్రార్థన పరుడవైతే you set your heart whenever you go for prayer. ప్రార్థనకు వెళ్ళినప్పుడెల్లా ముందుగా నీ హృదయాన్ని బాగు చేసుకుంటావు. So God says, దేవుడు చెప్తూ ఉన్నారు, if you have enemies, నీకు శత్రువులుంటే you forgive them. నీవు వారిని క్షమించాలి. Stand up and forgive them. నించొని క్షమించాలి. If you don't forgive them, నీవు వారిని క్షమించకపోతే God cannot forgive you. దేవుడు నిన్ను క్షమించలేడు. You don't know that. ఆ విషయం నీకు తెలియదు. You have enmity with some other people. ఎవరితోనో నీకు విరోధం ఉన్నది. You have bitterness. నీకు చేదు ఉన్నది. You are not talking to them. నీవు వారితో మాట్లాడట్లేదు. And you are praying. కానీ ప్రార్థిస్తున్నావు. What does the Lord's Prayer say? మరి పరలోక ప్రార్థనలో మనం ఏం చూస్తున్నాము? Lord, forgive us sins which you have forgiven them that made wrong with us.
ప్రభువా, మా ఎడల తప్పు చేసినటువంటి వారిని మేం క్షమించిన ప్రకారం మా పాపములను మీరు క్షమించండి. Are you forgiving? మరి నీవు క్షమిస్తున్నావా? Why are you spelling out like that? As we have forgiven. మరి మేము క్షమించాము అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? Have you forgiven everyone? ప్రతి వారిని క్షమించారా? Many people they don't forgive. చాలా మంది క్షమించరు. If no answer is coming, ఒకవేళ ఏ సమాధానము రాకపోతే you build your altar. నీవు నీ బలిపీఠమును బాగు చేసుకో, కట్టుకో. In that point, ఆ విషయంలో if you have done anything wrong ఏదైనా తప్పు చేస్తే against your wife, నీ భార్యకు విరోధంగా you repent. నీవు పశ్చాత్తాపడు. Some people they don't want to repent. కొంతమంది పశ్చాత్తాపడాలి అనుకోరు. If you repent, నీవు పశ్చాత్తాపడితే, if your wife is a stubborn girl, ఒకవేళ నీ భార్య మొండి వ్యక్తి అయితే repair your altar. నీ బలిపీఠంను బాగు చేసుకో. Don't think of your wife. అంతేగాని నీ భార్యను గూర్చి తలంచకు. You think of your own altar. నీ స్వంత బలిపీఠమును గూర్చి నువ్వు ఆలోచించు. In what way you have done wrong. ఏ రీతిగా నీవు తప్పు చేసావు, You set it right. నీవు దాన్ని సరిచేసుకో. Get that altar repaired properly. ఆ బలిపీఠంను సరైన రీతిగా బాగు చేసుకో. Then start praying. అప్పుడు ప్రార్థించడం ఆరంభించు. How to pray? ఏ రీతిగా ప్రార్థించాలి? God will give you answers. దేవుడు మీకు జవాబులు ఇస్తారు. Here